ఎంఎన్ఎస్ సేవా కార్యక్రమాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీసుకొండ మండలం కొమ్మల్ల గ్రామంలో అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి దంపతుల పెళ్లి రోజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వృద్ధులకు, చిన్నారులకు అరటి పండ్లు పంపిణీ చేసి తమ సేవా దృక్పథాన్ని మరోసారి చాటి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 తర్వాత నిరుపేదలకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఇల్లు నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే ఏబీఆర్ ఫౌండేషన్ లోని నిరుద్యోగులకు అల్లం బాలకిషోర్ రెడ్డి వ్యాపారాల్లో సగం భాగం తమ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సహకారం అందిస్తామని వెల్లడించారు. పిల్లలు పట్టించుకొని వృద్ధ దంపతులకు రాబోయే దసరా నుంచి ప్రతి నెల ఉచితంగా నిత్యావసర వస్తువులు అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అల్లం మారెడ్డి, కక్కెర్ల సురేష్, కొమ్మల్ల ఉప సర్పంచ్ బట్టమీకల శివకుమార్, గడ్డమీది కుమారస్వామి, కక్కెర్ల గణేష్, బోనగాని రాజ్ కుమార్, బొమ్మినేని రాజిరెడ్డి, గట్టు రజనీకర్ రెడ్డి, చింతల రమేష్, సాయిలి మధు, సాయిలి నరేందర్, మారబోయిన మహేందర్, జూలూరి చిన్న వెంకన్న, వలుగుల ప్రభాకర్, ఈర్ల రాజు, నల్లతీగల నరేష్, మారబోయిన అశోక్, సాయిలి రాము, సాయిలి వినయ్, ఎండి సలీం, ఆలిం పాషా, అక్రమ్, అఖిల్ రెడ్డి, భోగి శ్రీను, మాచల్ల శ్రవణ్, గొల్లపల్లి శరత్, బైరగొని శ్రావణ్, చల్ల అమరేందర్ రెడ్డి, తాళ్లపల్లి రామచంద్రు, భిక్షపతి, స్వామి చౌహాన్ తదితరులు పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాలతో సమాజానికి అండగా నిలుస్తున్న అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ కు స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేశారు. ఈరోజు కొమ్మల ఏపీఆర్ టీం నుంచి మరి వారి యొక్క జన్మదిన వేడుకలను మరియు అలాగే మరి వారి వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న కొమ్మల మరి అల్లం బాలకిషోర్ రెడ్డి అభిమానులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఇలా మన గీసుకొండ మండలంలో ఉన్నటువంటి ఏపీఆర్ టీం సభ్యులకు అందరికీ ఒక శుభదినంగా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఆపదలో ఉన్నారు అంటే నేనున్నాను అని తన యొక్క అభయస్థం ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడిని, ప్రతి ఒక్క పేదవారిని చేయితనిచ్చి ఆదుకున్నటువంటి మహానటువంటి వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం ప్రజాసేవయే లక్ష్యంగా మరి ముందుకు నడుస్తున్నటువంటి అల్లం బాలకిషోర్ రెడ్డి గారి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, అలాగే ఇలాంటి వివాహ మహోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకొని వారి యొక్క ఈ పుణ్య దంపతులకు మంచి అష్టైశ్వర్యాలు, ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి ఏ స్వార్థం లేకుండా మరి ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాసేవలో వారు చేసేటువంటి ప్రజాసేవకు మీరందరూ మనమందరం భాగస్వాములం కావడం నిజంగా కూడా మన యొక్క అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఒకరికి దారి చూపించడం వేరు, దారి చూపించడం వెంట నడవడం వేరు. కాబట్టి వారు ఒక మంచి దారిని ఎంచుకున్నారు. ఆ దారిలో మనందరం పయనిస్తున్నాం అంటే మనందరం కూడా మంచి వారిగానే మనం పరిగణించుకొని మన అందరం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందు అడుగులు వేస్తారని ఆశిస్తూ మరి వారు ఈసారి ఈ జన్మదిన వేడుకలలో గతంలో ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాటను అనౌన్స్మెంట్ చేస్తారని మనం అందరం ఆశించాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారి ఇక్కడ లోకల్లో లేకపోవడం వల్ల మరి వారు ఈ యొక్క ఇళ్ళ కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ను చేయలేకపోయారు. కానీ మరి నిన్న మేము మాట్లాడుకున్నప్పుడు నేను ఒక వారం రోజులలో వస్తాను, ఖచ్చితంగా ఆగస్టు 15 తర్వాత ఏదైతే మనం పేద ప్రజలకు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఆ నిలబెట్టుకున్నాను ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పడం, అలాగే ఏపీఆర్ టీంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారు 25% మనీ వాళ్ళు పెట్టుకుంటే 75% వాళ్ళు చేసేటువంటి బిజినెస్లో కానీ వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్లో కానీ ఖచ్చితంగా మనం డెఫినెట్గా 2వ విడత కాదు ప్రాధాన్యత ఇస్తామని చెప్పమని వారి మాటగా చెప్పమని చెప్పారు. ఈ విషయాన్ని ఎవరైతే ఏబీఆర్ టీము సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ మరి గ్రామాలకు వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేసి 25 సంవత్సరాలు పైబడిన యువకులు, 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులను అందరినీ కూడా మరి సంఘటితం చేసి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమంలో మనం ముందుండి పాల్పంచుకొని ఏబీఆర్ టీం యొక్క ఆశయాలను మరి అల్లం స్వప్న బాలకిషోర్ రెడ్డి గారి యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ మరి కొమ్మల ఏబీఆర్ టీం ముఖ్యంగా మరి మధు కానీ మన ఉప సర్పంచ్ శివ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజరెడ్డి కానీ కిషోర్ కానీ కుమారస్వామి కానీ మరి సలీం కానీ
ఇంకా మిగతా పెద్దలు అందరి పేరు రాజ్కుమార్ గారి ఇంకా గణేష్ అన్నవాళ్ళకి అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పేరు చెప్పడానికి దయచేసి ఏమనుకోవద్దు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇలా పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అల్లం బాలకిషోర్ రెడ్డి గారు నాయకత్వం, అల్లం బాలకిషోర్ రెడ్డి గారు నాయకత్వం. ఇప్పుడు గౌరవనీయులు మరి అల్లం మర్రెడ్డి గారు కేక్ కట్ చేసి మరి కొమ్మల ఏబిఆర్ టీం లీడర్స్ కి వారితోటి సమరం పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు సరిగా చూడని వాళ్ళకందరికీ కూడా దసరా నుండి మరి అల్లం బాలకిషోర్ రెడ్డి గారి ఫౌండేషన్ నుంచి ప్రతి ఒక్కరికి సరిపోయేంత రేషన్, సబ్బులు మరియు బట్టలు, నిత్యావసర వస్తువులు ఉప్పుతో సహా ప్రతి ఒక్కరికి మీ ఇంటికే చేస్తారు. ఈ విషయాన్ని దసరా నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. తల్లిదండ్రులను సరిగా చూసుకొని కొడుకులు ఎవరైతే ఉంటే వారికి ఒకసారి చెప్పి అలా కూడా చేయాలని ఉంటే ఖచ్చితంగా అల్లం బాలకిషోర్ రెడ్డి ఫౌండేషన్ నుంచి మీ ఇంటికే మీ దగ్గరికే మేము మీకు సరిపోయేంత బియ్యం కానీ మరి నిత్యావసర వస్తువులు సబ్బులతో సహా ఉప్పు, పప్పు, నూనె, చింతపండుతో సహా మీకు సరిపోయేంత కూడా సప్లై చేస్తామని ఈ సందర్భంగా జన్మదిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.